ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ వార్తలకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్సీపీ హయాంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలి అని కోరుతూ ఏఐవైఎఫ్ అధ్యక్షులు శ్రీనివాస్ శ్రీకాకుళం జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో తక్షణమే భర్తీ చేయాలి అని కోరుతూ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు, అభ్యర్థులు, విద్యార్థులు పాల్గొన్నారు. సమస్య పరిష్కరించేంత వరకు పోరాడతాం. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. గ్రంథాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. గ్రంథాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. జిందాబాద్ ఏఐవైఎఫ్, జిందాబాద్ ఏఐవైఎఫ్. ఎన్నికల హామీ ప్రకారం వెంటనే నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఎన్నికల హామీ ప్రకారం నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలి. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలి. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం అన్యాయం. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం అన్యాయం. కొన్న శ్రీనివాస్, ఏఐవైఎఫ్ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, శ్వేతపత్రం విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి కల్పించాలని కోరుతూ అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దానికి ఉద్దేశంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తా ఉన్నాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో నిరుద్యోగులు విలయ తాండవం అవుతూ ఉన్నారు. నిరుద్యోగులకు ఎటువంటి హామీ లేదు. ఆనాడు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారము 5 సంవత్సరాలకు 20 లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తామన్నారు. ఇప్పటికి సంవత్సరం కావచ్చింది. మీరు ఎన్ని ఉద్యోగాలు ప్రకటించారని ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ గా మేము అడుగుతా ఉన్నాం. ఇంతవరకు ఒక ఉద్యోగం ప్రకటించిన దాఖలా లేదు. అదేవిధంగా నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఆ నిరుద్యోగ భృతి ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అదేవిధంగా చూసినట్లయితే ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులు అనేకం ఉన్నాయి. 2,35,000 పైచలకు పోస్టులు ఉంటే ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకం నీరెత్తినట్లుగా వ్యవహరించి ఎటువంటి పోస్టు కూడా తీయలేదు. ఆనాడు నరేంద్ర మోడీ, కేంద్రంలో నరేంద్ర మోడీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నాడు. ఇప్పుడు ఆయన గద్దెక్కి 11 సంవత్సరాలు అయింది. అంటే 22 కోట్లు ఉద్యోగాలు ఇవ్వాల్సిన నరేంద్ర మోడీ ఇంతవరకు కూడా ఒక ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి లేదు. నిరుద్యోగ యువత యొక్క హక్కులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతూ ఉన్నాయి. వాళ్ళ సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ గా మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే మీరు హామీ ఇచ్చారో నిరుద్యోగ భృతి, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకపోతే రానున్న రోజుల్లో చాలా ఉధృతమైన వాతావరణాన్ని మీరు చవి చూడవలసి వస్తుంది. ఆ పక్షం రాకముందే మీరు వెంటనే నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కె శ్రీనివాస్, ఏఐవైఎఫ్ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి.